నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్‌కి స్వాగతం. కొమరం భీం జిల్లా జైనూరు మండల కేంద్రంలో కొమరం భీం ప్రధాన రహదారిలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల రోజున జైనూరు మండల కేంద్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆదివాసీ నాయకుడిపై మైనార్టీ సంఘం నాయకులు దాడి చేశారు. ఆదివాసీ నాయకులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అని మండిపడ్డారు. 300 మందిపై కేసు నమోదు చేశామని తెలిపిన డీఎస్పీ ఇప్పటికీ జైనూరు నుంచి 20 మందిని తీసుకెళ్లి మిగతా వారు జైనూరు మార్కెట్ సముదాయంలో దర్జాగా తిరుగుతున్నారు కాబట్టి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించినట్లు కర్నూలు ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు టి ఇక్బాల్ హుసేన్, ఇక ఎస్ఎండి షరీఫ్, మదీనా కాలేజీ కరెస్పాండెంట్ ఎం మహమూద్ పాషా తెలియజేశారు. పేద ముస్లిం యువతీ యువకులకు ఆవాజ్ కమిటీ గత 16 సంవత్సరాలుగా ఈ సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ సామూహిక వివాహాలకు స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబిహా పరిహిన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఆల్ హజ్ అబ్దుల్ గఫూర్ అండ్ ఖమ్రున్ని బేగం, ఇక పూర్ గర్ల్స్ మ్యారేజ్ అసోసియేషన్ వారి తరపున నిర్వహించేవారని, వారు చనిపోవడంతో ఈ పెళ్లిళ్లు ఆపకూడదనే ఉద్దేశంతో ఆవాజ్ కమిటీ నగర అధ్యక్షులు టి ఇక్బాల్ హుసేన్, మదీనా కాలేజీ కరెస్పాండెంట్ ఇక మహమూద్ పాషా వారి ఆర్థిక సహాయంతో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలియజేశారు. కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలోని ఫుట్బాల్ ఇండోర్ స్టేడియంలో టాయ్కొండో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామంజనేయులు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో టైక్వాండో పోటీలను కర్నూలు నగరంలోని బీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసిరెడ్డి, బీఆర్కే ఫౌండేషన్ అధినేత బుల్లెద్దుల రామకృష్ణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రజలకు తాగునీటిని అందించే రామ్జల చెరువును శుభ్రం చేయించి రాబోయే రోజుల్లో వర్షాలు నీటిని ఒడిసిపట్టి పట్టణ ప్రజలకు శుభ్రమైన తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. బుధవారం గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రామ్జల చెరువు నిల్వ ఉన్న నీరు కలుషితమైన నీరు, ప్రజలకు త్రాగడానికి పనికిరాదని, ఇదే విషయాన్ని ల్యాబ్ అధికారులు సైతం ఇక్కడ నీటిని పరిశీలించి ధృవీకరించారని, చెరువులో ఉన్న మొత్తం నీటిని ఖాళీ చేయించి చెరువును శుభ్రం చేస్తామని తెలిపారు. యువకులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. అక్రమాలు, కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే సహించేది లేదని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పెసలబండ గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వారి కుటుంబాన్ని ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే తల్లిదండ్రులు ఎంతో ఆల్లారు ముద్దుగా పెంచుకున్న 20 సంవత్సరాల కొడుకుని పోగొట్టుకుని శోకసందనంలో తల్లిదండ్రులు మునిగారని, అయితే వారికి కొడుకు లేని లోటు ఎంతమంది వచ్చినా తీర్చలేమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలోని మాంటెసరీ స్కూల్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతుంటే ఎస్ఎఫ్ఐ అలాగే ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓకు సమాచారం అందించి సీజ్ చేయించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంతులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మాంటెసరీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మౌలిక వసతులు లేకుండా నడుపుతూ వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్న మాంటెసరీ స్కూల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరేంద్రనాథ్ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ స్పందన హాల్లో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ సుమిత్ సునీల్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరేంద్రనాథ్ స్వామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లా ప్రజలను మభ్యపెట్టేందుకు అసంపూర్తిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టుకి శిలాఫలకం వేసి ప్రారంభించడం జరిగిందని, తద్వారా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అవడానికి ఇంకా గ్రాంట్ కావాలని, నిర్వాసితులకు ఇంకా ప్యాకేజ్ అందలేదని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మేరకే పలు అంశాలపై సంతకాలు చేయడం జరిగిందని మంత్రి స్వామి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వాసవి హైస్కూల్, గౌతమి హైస్కూల్, నారాయణ హైస్కూల్ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న విషయం ఏబీవీపీ ప్రతినిధుల ద్వారా ఎంఈఓ సుభాష్ తెలుసుకొని పుస్తకాల గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలను పరిశీలించి అట్టి పుస్తకాల గదిని సీజ్ చేసి డీఈఓ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠ్యపుస్తకాలను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్ముతున్నారని మండిపడ్డారు. బైంసాలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా నేషనల్ గోర్ బంజారా సమ్మేళన సమావేశం గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు శివశంకర్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ మా తాండాలో మా రాజ్యం మేము ఎంతమందిమో మాకు అంతా వాటా అనే నినాదంతో
1997 జూలై 1వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక సంఘం ఏర్పడి నేటికి 27 సంవత్సరాలు అవుతోందని, సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బంజారా జాతి సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్ నగరంలో నేషనల్ గోర్ బంజారా సమ్మేళనం సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని లంబాడి మేధావులు, పెద్దలు, విద్యార్థులు అందరూ కదలి రావాలని మనవి చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్, శంకర్ నాయక్, రాజు నాయక్, ధనుంజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కనేకల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా కనేకల్ సమ్మర్ స్టోరేజ్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్ ట్యాంకులు 40 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉన్నాయని, తుంగభద్ర ఎగువ కాలువకు 20 టీఎంసీ నీరు ఉంటే మాత్రమే సరఫరా అవుతుందని, నెల రోజుల లోపలే కనేకల్ ఎస్ఎస్ ట్యాంకు నీరు సరఫరా అవుతుందని భావిస్తున్నామని చెప్పారు. ఇక తుంగభద్ర ఎగువ కాలువకు నీరు ఇచ్చిన వెంటనే ఎస్ఎస్ ట్యాంకు నీరు చేకూరుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో రాయదుర్గం ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల దృష్టికి తీసుకొచ్చారని, ఆయన ద్వారానే రాయదుర్గంలో నీటి సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.